హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో కతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తో నేను ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఒక ఏరియాను తీసుకొని అన్ని ఏరియాలని చెక్ చేసుకొని ఒక ఏరియా ఏ ఏరియా బాగుంది, ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ కనుక పబ్లిక్ పెడితే గ్రో అవుతారనే కాన్సెప్ట్ మీద శ్రీశైలం హైవేని ఎంచుకోవడం జరిగింది. శ్రీశైలం హైవే ఎందుకు పెరుగుతుంది ఏంటి అనేది నేను డిఫరెంట్ వీడియోస్లో ఎన్నో రకాలుగా మీకు చెప్పడం జరిగింది. ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉండడం వల్ల ఆ ఏరియాలో మీకు లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వస్తుందని, రకరకాల ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పేసి, ఇండస్ట్రీస్ వస్తున్నాయని, గవర్నమెంట్ సెజ్ వచ్చిందని, మన చీఫ్ మినిస్టర్ గారు లాట్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఆ ఏరియాలో చేస్తున్నారని, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా ఏ విధంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి టైం టు టైం నేను మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. గత 2 రోజులుగా నేను మీకు వీడియోని ఇవ్వలేకపోయాను. దానికి కారణం ఏంటంటే నేను చేస్తున్న వీడియోకి వచ్చిన రెస్పాన్సే దానికి కారణం. చాలా మంచి రెస్పాన్స్ నాకు వచ్చింది. చాలామంది కస్టమర్స్ నన్ను, సార్ శ్రీశైలం హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ ఏరియాలో మనం తీసుకుంటే మాకు ఇమీడియట్గా రిటర్న్స్ వస్తాయి, అలా చాలా క్వశ్చన్స్ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. దానివల్ల నేను కస్టమర్స్తో మాట్లాడటమే నాకు సరిపోయింది. కొంతమంది కస్టమర్స్ నేను సైట్ విజిట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అందువల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఫ్రెండ్స్, శ్రీశైలం హైవే మీద నేను ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నానంటే అందరూ ఆ హైవే మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ సంపాదిస్తారనే ఒక సదుద్దేశంతో నేను మీకు చేస్తున్నాను. మీకు గత 2-3 రోజులుగా జరుగుతున్న అనౌన్స్మెంట్స్, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని ప్రకారం రీసెంట్గా ఒక చిన్న విషయం, కాగ్నిజెంట్ వాళ్ళ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కాగ్నిజెంట్ మీటింగ్లో ఆయన, కాగ్నిజెంట్ అంటే కోకాపేటలో దాని లాంచింగ్ అయింది, ఆఫీస్ లాంచింగ్ వచ్చేశారు. దానికి రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ప్రపంచంలో మన హైదరాబాదు టాప్ 5 నగరాల్లో ఉండాలి, టాప్ 5 ఫ్యూచర్ సిటీ కింద దీన్ని మారుస్తాను, ఇప్పటివరకు టాప్ 5 నగరాల్లో ఉండాలని చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఆయన దీన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ మనకి ఇక్కడ శ్రీశైలం హైవేలో వచ్చేటటువంటి ముచ్చల దగ్గర ఫామ్ అయిపోతున్నటువంటి 4th సిటీ అనౌన్స్మెంట్ చేసిన ఏదైతే సిటీ ఉందో దాన్ని ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీ చేయడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఏంటనేది చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. గతంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది. టాప్ సిటీగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేది మన ప్రస్తుత గవర్నమెంట్ ప్రణాళికలను రచించింది. దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి శ్రీశైలం హైవేని ఈ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తే అది ఒక మహానగరంగా ఏర్పడుతుంది. ఈ మహానగరం ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్లో ఉంటుంది, అవసరమైతే టాప్ నెంబర్ 1 ప్లేస్లో కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మన గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. దానికి ఏమేమి కావాలి ఏంటి అనేది కార్యాచరణ చేస్తూ పోతున్నారు ఎవ్రీడే. ఇప్పుడు లేటెస్ట్గా మనకి సౌత్ కొరియా వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు. అక్కడి నుంచి దగ్గరగా 25-30 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా ఆ శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో అక్కడ ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్కడ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దగ్గరగా అతను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం 30,750 మందికి రెడీమేడ్గా ఇప్పుడు మాట్లాడుకున్న దాని ప్రకారం ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఎన్నో కంపెనీలు ఈయన సౌత్ కొరియా, యుఎస్లో తిరిగినప్పుడు మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆసక్తిని కనబరిచాయి. ఇన్ని విధాలుగా ఈ విధంగా ఇంత ఫాస్ట్ మూమెంట్ శ్రీశైలం హైవేకి రావడం అనేది చాలా గర్వకారణం. శ్రీశైలం హైవేలో ఈ రోజున ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, పదే నేను చెబుతున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్నో రెట్ల ఆదాయం వస్తుంది. ఫ్రెండ్స్, నా మాటలను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం హైవే ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. రాబోయే బ్లాక్ బస్టర్ శ్రీశైలం హైవే. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 430 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం కులీ కుతుబ్ షాలు, నిజాములు, డిఫరెంట్ డైనాసిటీ మనల్ని పరిపాలించడం జరిగింది. ఇంతమంది ఈ విధంగా మన హైదరాబాద్ని పరిపాలించిన తర్వాత కూడా కంటిన్యూగా 430 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇంత అభివృద్ధి వెంటనే జరగాలంటే ఏ నగరానికి సాధ్యం కాదు. కుతుబ్ షా దగ్గర నుంచి, నిజాం ప్రభువుల దగ్గర నుంచి ఎవరికి వారు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున హైదరాబాద్ నగరాన్ని నిజాం ప్రభువులు కనుక చేసినట్లయితే ఇప్పుడు దాంతోపాటు బ్రిటిష్ వారు సికింద్రాబాద్ చేశారు. ఎవరు పరిపాలించిన హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడ్డారు. రీసెంట్గా మన హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంకురార్పణ చేశారు. ఆయన తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయన ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ 1 by 1 ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. కనుకనే మన హైదరాబాద్ సిటీ ఇంత హ్యూజ్ వాల్యూమ్లో, ఇంత లార్జ్ స్కేల్లో డెవలప్మెంట్కి ఉంది. మోరోవర్ ఇంకొక విషయం నేను చెప్తున్నాను,
హైదరాబాద్కి మిగతా మెట్రోపాలిటన్ సిటీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హైదరాబాద్కి హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సరౌండింగ్ ఏరియాలో ఇంకా డెవలప్మెంట్ కావడానికి ఎంతో స్కోప్ ఉంది. అదేవిధంగా బెంగళూరు, చెన్నై, బాంబే, కలకత్తా, ఢిల్లీ వీటన్నిటికీ ఆ స్కోప్ లేదు. మన హైదరాబాద్కి ఆ స్కోప్ ఉంది కనుక ఇది విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రెట్ల అవకాశం ఉంది. అందుకనే గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ విజన్తో ముందుకెళ్తుంది. మన హైదరాబాద్ని విశ్వనగరంగా చేస్తామని ఇవన్నీ రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకునే చెప్పింది. ఎందుకంటే మౌలిక వసతులని విపరీతంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ గతంలో నడిపిన గవర్నమెంట్ అందరూ కూడా మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా మన రేవంత్ సర్కార్ కూడా మౌలిక వసతులకి ఎంతో ప్రాధాన్యత, ఎంతో పెద్దపీట వేసింది. హైదరాబాద్కి 3 రింగ్స్ ఉన్నాయి. కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్, సెమీ అర్బన్ ఏరియా. సెమీ అర్బన్ ఏరియా అనేది ఓఆర్ఆర్కి, RRRకి మధ్య ఉన్న ఏరియా సెమీ అర్బన్ ఏరియా అవుతుంది. ఈ సెమీ అర్బన్ ఏరియాలో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈ సెమీ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ కోసం అనేక రకాలైన సెజ్జులు ఇచ్చింది. ఎన్నో రకాలైనటువంటి ఈసిటీ, ఫ్యాక్ట్ సిటీ లాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసింది. ఒక్క సిటీ ఏర్పాటులోనే మీకు 100 కంపెనీలు అక్కడ ఫామ్ చేసుకునే ఏర్పాటు వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మహేశ్వరంలో ఉన్నటువంటి విప్రో సెజ్లో అక్కడ దగ్గరగా 250 ఎకరాల స్థలాన్ని గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. అంత స్థలాన్ని కేటాయించడం వల్ల ఇప్పటి వరకు చాలా లిమిటెడ్ కంపెనీలు అందులో ఉన్నాయి. లాట్ ఆఫ్ కంపెనీలు ఇంకా రావాల్సి ఉంది. అవన్నీ కనుక మీకు ఆ సెమీ అర్బన్ ఏరియాలో కనుక ఇవన్నీ డెవలప్మెంట్స్ జరిగి ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి అంటే అక్కడ లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ ఏరియా రిక్వైర్మెంట్ ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ ఫామ్ అవుతాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. కన్స్ట్రక్షన్స్ జరిగినప్పుడు అక్కడ రెసిడెంట్స్ అనేది డెన్సిటీ అనేది పెరుగుతుంది. డెన్సిటీ పెరగడం వల్ల ఆ ఏరియా విపరీతంగా గ్రో అవుతుంది. అందుకనే శ్రీశైలం హైవేని 6 లైన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. దానికి ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఆ దిశగా మీకు పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయి అతి త్వరలో. నా మాటలను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం హైవే ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. రాబోయే బ్లాక్ బస్టర్ శ్రీశైలం హైవే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.